న్యూ ఇయర్ తొలి రోజే జమ్మూ కాశ్మీర్ లో పాక్ కుట్రని భగ్నం చేశాయి భద్రతా బలగాలు. పూంచ్ సెక్టర్ లో పాకిస్తాన్ డ్రోన్ కదలికలను గుర్తించారు. డ్రోన్ నుంచి జారవిడిచిన బ్యాగ్ లో ఐఈడీతో పాటుగా డ్రగ్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల బెదిరింపులకు భయపడకుండా భారీ సంఖ్యలో టూరిస్టులు తరలి వస్తున్నారు. న్యూ ఇయర్ వేళ సరిహద్దుల్లో పాకిస్తాన్ కుట్రలు కొనసాగుతున్నాయి. పూంచ్ సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్ తీవ్ర కలకలం రేపింది. అనుమానాస్పద బ్యాగ్ ను పాక్ డ్రోన్ జారవిడిచినట్లు గుర్తించారు. దీంతో భద్రతా బలగాలు వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. బాంబ్ స్క్వాడ్ ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ లో న్యూ ఇయర్ వేళ ఉగ్రదాడులకు ఐఎస్ఐ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. గత వారం రోజులుగా ఉగ్రవాదుల కోసం సరిహద్దుల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లో డ్రోన్లతో నిఘా పెట్టారు. భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. దాదాపు 5 నిమిషాల పాటు పాక్ డ్రోన్ చక్కర్లు కొట్టింది. ఐఈడీ, మందుగుండు సామాగ్రి, డ్రగ్స్ ను జారవిడిచింది. డ్రోన్ కదలికలు గుర్తించిన వెంటనే భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ నుంచి జారపడిన వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఏదైనా ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందా అనే కోణంలో ఖాదీ, కర్మదాతో సహా పరిసర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు ప్రారంభించారు. కొత్త సంవత్సరాల్లో పాక్ మద్దతున్న ఉగ్రవాద గ్రూపులు జమ్మూ కాశ్మీర్ లో దాడికి ప్లాన్ చేశాయని గతంలో నిఘా వర్గాలు చెప్పాయి. భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ లో పోలీసులతో కలిసి నియంత్రణ రేఖ వెంబడి గాలింపు చర్యలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ లో నెల రోజుల పాటు హై అలర్ట్ అమల్లో ఉంటుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. జనవరి 26 రిపబ్లిక్ డే వరకు కాశ్మీర్ అంతటా నిఘా కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంచు దుప్పటి కప్పుకున్న అందాల కాశ్మీర్ లోయలో టూరిస్టుల రద్దీ విపరీతంగా పెరిగింది. శ్రీనగర్ దాల్ సరస్సు దగ్గర కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఉగ్రవాదుల మద్దతుదారులపై కూడా గట్టి నిఘా పెట్టారు. భద్రతా చర్యలపై టూరిస్టులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. साल का पहला दिन काफ़ी अच्छा रहा मेरे लिए तो, और हम लोग हाउस बोटिंग में स्टे किए थे और यहाँ से नज़ारे भी काफ़ी अच्छे थे. और हम लोग का ये ट्रिप 1 हफ्ते का ट्रिप था, जहाँ हम लोग यहाँ गुलमर्ग में हम लोग को स्नो भी मिली थी और ऐसा हम लोग को कोई फील नहीं हुआ. काफ़ी सेफ था. पहलगाम भी हम लोग हुए हैं और भी जगह जा रहे हैं हम लोग, तो काफ़ी सेफ भी रहा हम लोग के लिए. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులకు సాయం చేస్తున్న ఇద్దరిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. గందర్బల్ పోలీసులు ఎస్ఓజీ ఆపరేషన్ లో నబీమీర్, షబ్నం నజీర్ ను అరెస్ట్ చేశారు. ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో చైనాలో తయారైన పిస్టల్ కూడా ఉంది.